హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ తెలుగు బ్లాగ్స్. ఈరోజు నేను కోల్కతాను ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. కోల్కతాలోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ విక్టోరియా మెమోరియల్ ఇవాళ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము నేను మా ఫ్రెండ్స్. మన రూమ్ దగ్గర నుంచి బస్ స్టాప్కి వెళ్ళాలంటే ఒక 10 minutes వాక్ ఉంటుంది. అక్కడి నుంచి మనకి బస్సెస్ దొరుకుతుంది. నడుచుకున్న బస్ స్టాప్కి అయితే వచ్చేసేసాము. ఇక్కడ నుంచి మనకి బస్సెస్ అయితే ఉంటాయి విక్టోరియా మెమోరియల్ సైడ్ వెళ్ళడానికి. చార్జ్ వచ్చేటప్పటికి 30 రూపీస్ అలా ఉంటుంది. బస్ వచ్చేసేసింది, బస్ ఎక్కాము. ఇక్కడ నుంచి మనకు 1 hour జర్నీ ఉంటుంది విక్టోరియా మెమోరియల్. వీళ్ళు నా ఫ్రెండ్స్ సాయి, ఉదయ్ కుమార్, తిరుమల. ఈ 3 members మన టీసీఎస్ వర్క్ చేస్తున్నారు కోల్కతా లొకేషన్లో. అందరం కలిసి వెళ్తున్నాం ఇవాళ. మనం బస్ ఎక్కిన తర్వాత మనకు 1 hour జర్నీ ఉంటుంది. నేను జస్ట్ ఒక 1 minute అలా క్యాప్చర్ చేశాను వీడియో. మొత్తం పెట్టాలంటే వీడియో ఎంత ఎక్కువ ఉంటుంది కాబట్టి అసలు చాలా బాగుంటుంది కోల్కతా సిటీ కూడా. రూట్ అవన్నీ చాలా బాగుంటుంది, అంతే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. మనకి సిటీ లోపల పార్కులు ఇవన్నీ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం అయితే వీడియో రికార్డ్ చేయలేదు, జస్ట్ బస్ ఎక్కిన దగ్గర నుంచి కట్ చేసేసాను. తిరుమల 2022. బస్ అయితే దిగిపోయాము, నడుస్తున్నాము. ఇక్కడ ఒక బ్రిడ్జ్ దాటాల్సి ఉంటుంది. మేము ఈ బ్రిడ్జ్ దాటి ఆ వైపుకి వెళ్ళాలి. ఆ వైపు నుంచి ఎంట్రీ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దాటి మనం ఆ వైపుకి వెళ్ళాలి. ఈ వైపు దిగాలి మనం. బస్ అయితే వెళ్తున్నాము ఫాస్ట్గా. నేను 4 members ఫ్రెండ్స్ని వచ్చేసాం ఇంక విక్టోరియా మెమోరియల్ దగ్గరికి. కనిపిస్తుంది దూరం నుంచి మీకు విక్టోరియా మెమోరియల్. అది కొంచెం లుక్ వేసేసేయండి. ఇక్కడి నుంచి చూస్తుంటేనే మామూలుగా లేదు అసలు. ఇంక దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో చాలా బాగుంది చూడటానికి. ఇప్పుడే మనవాడు తిరుమల టికెట్స్ కోసం అయితే వెళ్తున్నాడు. టికెట్స్ అని వాటర్ బాటిల్ తీసుకోవడానికి. వాటర్ బాటిల్ చూడండి, ఇక్కడ నుంచి చాలా బాగుంది. ఇక్కడి నుంచి ఒక వైట్ హౌస్ లాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడటానికి. టికెట్ అయితే తీసేసుకున్నాను, లోపలికి వెళ్ళిపోదాము. ఓకే, స్టార్టింగ్లోనే ఉన్నది. ఎవరైనా యుద్ధానికి వస్తుంది బాంబులు వేయటానికి. అవి యుద్ధం నడుచుకుంటే ఇంక లోపలికి వెళ్ళిపోదాము. మన వాళ్ళైతే ముందులున్నారు, ఫోటోషూట్ చేస్తున్నారు. సాయి ఫోటో తీస్తున్నాడు. కడప కింగ్.
ఉంది, చాలా బాగుంది చూడటానికి. అసలు వైట్ హౌస్ లెక్క ఉంది. నేను లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడంతా ఇవి చిన్న చిన్న స్టోన్స్ అయితే వేశారు పాతలో. మేము ఎక్కువ ఫాస్ట్గా ఎక్కువ నడవలేము, నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మేము వేరే సైడ్కి వచ్చేసాము. మేము ఎగ్జిట్ సైడ్కి వచ్చాము. ఎంట్రీ మనకి ఆ సైడ్ నుంచి ఉంటుంది. మనకి 2 వేస్లో నుంచి ఎంట్రీ ఉంటుంది, కానీ లోపలికి అయితే మాత్రం 1 వే నుంచి ఎంట్రీ చేస్తారు. ఈ విక్టోరియా మెమోరియల్ మొత్తం 21 గార్డెన్స్ ఉన్నాయంట 64 acresలో. ఈ విక్టోరియా మెమోరియల్కి 4 sides వాటర్ పాండ్స్ ఉంటాయి, పెద్దవి. లోపలికి అయితే వెళ్దాం చిన్నగా. లోపలికి వెళ్ళే కొద్ది గూస్ బంప్స్ వస్తున్నాయి చూస్తుంటే. అవి మామూలుగా లేదు అసలు, చూడటానికి చాలా బాగుంది. అందరూ వెళ్తున్నారు లోపలికి. విక్టోరియా మెమోరియల్. ఇక్కడ నుంచి క్లోజ్గా లుక్ చేసేసుకోండి. మామూలుగా లేదు అసలు, చాలా బాగుంది. ఈ విక్టోరియా మెమోరియల్ని కన్స్ట్రక్షన్ చేయడానికి 11 years టైం పట్టింది. 11 years టైం పట్టిందంట. చాలా బాగుంది, చాలా చాలా గంభీరంగా ఉంది చూడటానికి. అసలు చాలా పెద్దది. అంతా ఇది మార్బుల్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ దిగేవాళ్ళం కదా 6 నుంచి. వీడియో ఉంది చూడండి, యూట్యూబ్లో పెడతాను. ఓకేనా, లైక్ కొడతాను, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎన్నిసార్లు కావాలి, మళ్ళీ ఇంకోసారి కావాలి? నో ఓన్లీ 1 time. అరే మూవీలో లాగా నీకోసం. ఇక్కడ నుంచి మనం క్యూ లైన్లో వెళ్ళాలి. ఇది మెయిన్ ఎంట్రీ. ఇది చూడండి అసలు ఎలా ఉంది. మాకు కనిపించట్లా. ఓకే, మనకి కోల్కతాలో ఎక్కడ చూసినా మనకి బంతిపూలు ఎక్కువగా వస్తాయి సైడ్. మన వైపు చాలా తక్కువ ఉంటుంది కంపేర్ చేసుకుంటే, ఈ సైడ్ కంపేర్ చేసుకుంటే. చూడండి టెక్ ఎంత వుడ్తో చేసింది, చాలా బాగుంది అసలు. ఇంటికి వీలైన లోపలికి వెళ్తూ ఉంటే సెక్యూరిటీ చెక్ అవుతుంది. ఆ సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళిపోవాలి.
సిగరెట్స్ కానీ మ్యాచ్ బాక్సెస్ కానీ ఏదైనా పాన్ బరక్ లాంటివి ఉంటే ఎంట్రీ ఉండదు లోపలికి. ఇంకా మనము డ్రాప్ చేసేసేయాలి వాటిని. మన దగ్గర ఏమైనా లగేజ్ ఉంటే ఇక్కడ సెక్యూరిటీ చెక్లో చెక్ చేసుకుని లోపలికి అయితే వచ్చేసేయాలి. ఏమైనా చిన్నది ఉన్నా కానీ అసలు రానివ్వట్లేదు లోపలికి. ఇక్కడ ఒక అమ్మాయి బ్యాగ్లో సిగరెట్ ప్యాకెట్ ఉందంట, చూసి వెళ్తుంటే మరి నాకు వీల్ చేస్తున్నారు. లోపలికి అయితే వచ్చేసేసాము. ఇది ఎంట్రీ. ఈ ఎంట్రెన్స్లోనే 2 ఉన్నవి. ఇది బాంబులు వేసేవి దాని యుద్ధానికి వస్తే. అది ఓవరాల్ ఇప్పుడు మెమరీ మ్యాప్ అనుకుంటుంది. లోపలికి అయితే వచ్చేసేసాము. వీడియో తీస్తుంది ఇతనేమో వీడియో ఆపేసేయమని చెప్పాడు ఫస్ట్. ఇవంతా అప్పట్లో ఇది ఫోటో ఫ్రేమ్స్. ఇది 200 years బ్యాక్, 220 years బ్యాక్. ఇది 1800లోది. అప్పట్లో ఇచ్చిన ఫొటోస్ని ఇలా ఫ్రేమ్ పెట్టి ఇలా పెట్టేసేసారు. చూడండి ఎలా ఉన్న అసలు ఫిట్ అంతా అసలు మామూలుగా చూడటం చాలా బాగుంది అసలు. ఈ సైజ్లో అందరు ఫొటోస్ వస్తున్నాయి. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ, అంబేద్కర్ గారివి, ఇలా అందరు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఇక్కడ మనకి ఫొటోస్ వేస్తున్నారు. ఒకసారి డిజైన్ చూడండి అసలు ఈ వాల్స్ ఇవన్నీ. వీకెండ్ ఇవ్వటం వల్ల ఫుల్ క్రౌడ్గా ఉంది. ఎవరైనా కోల్కతాలో ఉంటే రావాలని వీకెండ్ ప్లాన్ చేసుకుని చాలా బాగుంటుంది. మనకి విక్టోరియా మెమోరియల్ మొత్తము మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటో ఫ్రేమ్స్తో ఉంటుంది అందరికీ. గాంధీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, బిఆర్ అంబేద్కర్ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, ఇలా అందరు అప్పట్లో జరిగిన వార్స్ గురించి ఆ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉంటుంది ఇక్కడ. చూడండి ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంటుంది అసలు. ఇది మినీ విక్టోరియా మెమోరియల్, చాలా బాగుంది చూడటానికి. పక్కన ఒక ఫోటో ఫ్రేమ్ పెయింటింగ్. ఇది ఇప్పుడు మామూలుగా చూడటానికి అసలు ఇది చూడటానికి ఇలా కనిపిస్తుంది వీడియోలో. అది ఒక వాల్కి సెట్ చేశారు అసలు, ఒక గోడకి. చాలా బాగుంది. అప్పట్లో బ్రిటిష్ కింగ్స్ అనుకుంటాం అలా ఉండేవాళ్ళు అనుకుంటారు ఏనుగుల మీద అలా అసలు. ఇక్కడ షిప్ ఒకటి ఉంది. ఇది 200 years బ్యాక్ షిప్ అనుకుంటా, మినీ షిప్. అంటే అప్పట్లో అలా ఉండేదాన్ని, ఇలా చిన్నదాన్ని ఇలా చేశారు అదే షేప్లో. ఈ పెద్ద షిప్ మీద మళ్ళీ చిన్న చిన్న పడవలు ఒక 7 or 8 ఉంటాయంట. చూడండి అసలు ఎలా ఉంది. 200 years బ్యాక్ ఇంత నాలెడ్జ్ ఉంది అసలు. তারপর এই সাইড থেকে বলে স্পোর্টস সাইড আর ওই সাইড থেকে বলে স্টার বোর্ড। ফির ওখানে শিপকে বলা হয় কি পোর্ট সাইডে টার্ন করো, মানে এটাকে লেফট সাইডে টার্ন করো। স্টার বোর্ডে টার্ন করো, মানে రైట్ సైడ్ টার্ন করো। గైడ్ అది వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు মানে হয় না ইন্ডিয়া পোর্ট মানে షిప్ గురించి. তো শিপ যখন ডক করে এখান থেকে চড়ার জন্য আছে, তো পোর্টটা এইদিকে আছে। তাই বলে এই সাইডকে পোর্ট সাইড আর ওটাকে বলে স্টার বোর্ড। স্টার বোর্ড মানে হোয়াইট বোর্ড। ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్, పెయింట్స్ చాలా బాగున్నాయి అసలు. చూడండి పియానో చాలా పెద్దది అసలు. పియానో ఇంత పెద్ద పియానో ఎక్కడ మూవీస్లో చూసుకుంటాం మనము. ఇది అప్పట్లో బ్రిటిష్ కింగ్స్ యూజ్ చేసిన దానిలా ఉంది పియానో ఇది. ఇక్కడ ఇంకొక పెయింటింగ్ ఉంది ఇక్కడ. आप दोनों खड़े हो जाओ। అప్పట్లో కింగ్స్ అనుకుంటారు. ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది చూడండి. చాలా బాగుంది. వాళ్ళు ఏదో రైతులతో మాట్లాడుతున్నట్టున్నారు వెజిటబుల్స్ గురించి.
నెక్స్ట్ ఇంకో ఫోటో ఫ్రేము రైల్వే స్టేషన్ నుంచి ఏదో సరుకు ఏదో దింపుతున్నారు. చాలా బాగుంటాయి పెయింటింగ్స్, అసలు చాలా బాగున్నాయి అసలు. ఇవన్నీ పెయింటింగ్స్ అండి. और वारिस का ఇక్కడ ఢిల్లీ అని చూడండి ఆర్కిటెక్ట్ ఎలా ఉంది అసలు. కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద స్తంభాలు చాలా గ్రేటర్స్ ఇలా కట్టారు అసలు అప్పట్లోనే. చదోబి ఈ విక్టోరియా మెమోరియల్లో మనకి ఎక్కువగా ఢిల్లీ గురించి, అప్పట్లో జరిగిన ఈ వార్స్ గురించి, బాంబ్స్ గురించి, వాటి గురించి ఎక్కువ ఉంటుంది అసలు. మన హిస్టరీ మొత్తం ఈ విక్టోరియా మెమోరియల్లో ఉంటుంది అన్నమాట. అంటే మన ఇండియా ఒక చరిత్ర అంతా ఎక్కువగా. ఈ విక్టోరియా మెమోరియల్ బ్రిటిష్ అండ్ మొఘల్ ఆర్కిటెక్ట్తో కట్టారంట. ఇక్కడ పక్కన చిన్న ఒక మ్యూజియం కూడా ఉంది. మ్యూజియం అంటే బర్డ్స్, ప్లాంట్స్, యానిమల్స్ కాదు. విక్టోరియా మెమోరియల్ హిస్టరీ మ్యూజియం లండన్. అవి ఫోటో ఫ్రేమ్స్, ప్లాంట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, యానిమల్స్ కానీ అవి ఇంటికి ఉన్నాయి. చాలా బాగున్నాయి. పిల్లలకైతే మంచిగా చూస్తారు ఇవి, చిన్న చిన్న పిల్లలు. ఇవన్నీ నేచురల్ తీసిన పిక్స్ అంట, ఎడిటింగ్ ఏం కాదు ఇవన్నీ. చాలా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఫ్లవర్స్వి, ప్లాంట్స్వి, యానిమల్స్వి, బర్డ్స్వి. ఎంతో నాలెడ్జ్ ఉంది అసలు. మనకి టైం ఉండి మనం మొత్తం చూసుకొని చాలా నాలెడ్జ్ వస్తుంది నీటి గురించి. నేను కొంచెం ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాను. మొత్తం వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది. ఇంత వీడియో పెడితే మీరు ఎవరు చూడరు కదా. చూడండి, చిన్న చిన్న స్క్రీన్స్ పెట్టి వేస్తున్నారు వీడియోస్. అది కోల్కత్తా గురించి, బర్డ్స్ గురించి. పైకి అయితే వచ్చేసాము. పైన ఇంకో ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఇంకేమైనా చూద్దాము. ఇక్కడ నుంచి చూద్దాము బయటికి ఎలా ఉంటుందా. ఓకే, చూడండి ఎలా ఉంది ఇక్కడ నుంచి బయటకు లుక్ వేసుకోండి. చాలా బాగుంది. లోపలికి అయితే వచ్చేసేసాము. ఇంత హిస్టరీ గురించి, ఇంత హిస్టరీ అప్పట్లో మన కోసం పోరాడిన వాళ్ళ గురించి మొత్తం హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఫొటోస్ కానీ మొత్తం అసలు ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు కదా. చూడండి అసలు ఈ పేపర్స్ అసలు 200 years బ్యాక్, అసలు 250 years కూడా ఉండదు కొన్ని.
ఢిల్లీ బాంబ్ అవుట్ రేంజ్ ఇంపార్టెంట్ నోటీస్ 1 lakh రివార్డ్ అంట అప్పట్లోనే. ఢిల్లీ బాంబ్ కేస్ 1912. చూడండి అప్పటి నోటీసులు ఇప్పటికీ ఉన్నవి. ఇంకొక 200 years అయినా ఉంటావు అసలు. అంత జాగ్రత్తగా ఉంచారు వీటిని. కాకపోతే ఇదే మనకి కొన్ని అర్థం కావట్లేదు. వేరే లాంగ్వేజ్లో ఉన్నవి, కొన్ని ఇంగ్లీష్లోనే ఉన్నవి. ఇక్కడైతే వచ్చేసేసాము. ఇక్కడైతే అసలు డిఫరెంట్ గన్స్ ఉన్నవి. అన్నీ పిస్టల్స్ అనుకుంటా, రివాల్వర్లు. చూడండి 1 నుంచి ఒక 70-80 మోడల్ గన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కానీ అప్పట్లో యూజ్ చేసిన గన్స్ ఏం బొమ్మ గన్నది కాదు. అప్పట్లో అక్కడ ఉన్న వాళ్ళు యూజ్ చేసిన గన్స్ ఇవన్నీ. ఏమో రైతులు అనుకుంటాం. ఏమో పిస్టల్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అసలు. ఏమో బాంబు. ఎప్పుడు సినిమా చుట్టినప్పుడు రీల్కి ఎప్పుడు చూడలేదు. ఒరిజినల్ బాంబు అంటుంది. ఏమో గన్ పౌడర్. బుల్లెట్స్ కూడా డిఫరెంట్ సైజులు ఉన్నాయి. డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయి బుల్లెట్స్ కూడా. గన్ సప్లయర్ తిరుమల. ఎటువంటి గన్లు కావాలన్నా తను కాంటాక్ట్ అవ్వండి. షూట్అవుట్ రాజ్నాథ్ ఉద్దమ్ సింగ్. ఎంత హిస్టరీ అండి అసలు. మన ఇండియా యొక్క చరిత్ర అనమాట. ఇండియా ప్లేస్ మన బ్రిటిషర్స్ కూడా ఉంటుంది ఇందులో కొంచెం. ఫైట్ ఫర్ ఫ్రీడమ్. అయిపోయిందండి. ఇంకా లోపలైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాము. ఫుల్ క్రౌడ్ ఉన్నారు అసలు టుడే వీకెండ్ అవడం వల్ల. చాలా బాగుంది లోపల. చాలా నాలెడ్జ్ ఉంటుంది. చాలా తెలుసుకోవచ్చు మన తెలిసిన తెలియని చాలా ఉంటుంది కాబట్టి. 200 years బ్యాక్ అప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి. నేను కోల్కత్తా వస్తే డెఫినెట్గా విజిట్ చేయండి టూరిజం మెమోరియల్ని. కోల్కత్తా రాకపోయినా పర్లేదు, మా మీరు చూస్తే చాలు. తర్వాతకి అర్థమవుతుంది కదా, చూసినట్లే ఉంటుంది. బయటకి అయితే వచ్చేసేసాము. ఇంకా చాలా బాగుంది. బయటకు అంతా మొక్కలు పెంచుతున్నారు, పూల మొక్కలు. క్లీన్గా ఉంది, చాలా బాగుంది మెయింటైన్ చేస్తారు ఇక్కడ. చూడండి అంతా మార్బుల్స్ అన్నమాట. చాలా గంభీరంగా ఉంటుంది, చాలా పెద్దది అసలు చూస్తుంటేనే. ఓకే, మనోడు సాయి లవర్ బాయ్. సాయి వైజాగ్ కుర్రోడు. ఇక్కడ నుంచి లుక్ వేసుకుంటాడు మెమోరియల్ లాస్ట్గా. చూడండి ఎలా ఉంది అసలు, వైట్ హౌస్ లెక్క ఉంది. బయటికి అయితే వచ్చేసేసాను. అంతా గార్డెన్స్ అసలు చాలా బాగుంటుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చేసారు, రెస్ట్ తీసుకుంటున్నారు, ఫుడ్ తెచ్చుకొని తింటున్నారు. ఇక్కడ లెక్క వచ్చారు. చూడండి వాటర్ పాండ్ ఎలా ఉంది, చాలా పెద్ద పెద్దగా ఉన్నవి అసలు. అయితే చూస్తున్నాం ఇంకా ఏమేమి ఉన్నాయి వాటర్ పాండ్స్ అని చెప్పేసి. చిన్నగా ఎగ్జిట్ అయితే చూస్తున్నాము. చూడడానికి వాటర్ ప్లాంట్ ప్లస్ మన వాటర్ ఫాల్స్ టైప్లో ఉంది, వాటర్ ఫౌంటైన్ టైప్లో. చాలా బాగుంది. ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకుని సరదాగా రావచ్చు ఇక్కడ ఉంటే మాత్రం. చాలా బాగుంది కదా. ఇటువైపు ఇంకొక వాటర్ పాంట్ ఉంది. వాటర్ పాంట్ అటు వెళ్ళిపోతున్నాము.
మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ముందు కొలకత్తా నుంచి చాలా మంచి మంచి వీడియోస్ వస్తుంది, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా వచ్చే వీడియోస్లో మంచి వీడియో క్వాలిటీ కానీ మంచి వాయిస్ క్వాలిటీ కానీ ఇస్తాను. నా దగ్గర మంచి ఎక్విప్మెంట్స్ లేవు మంచిగా తీయడానికి, కానీ నేను జస్ట్ మొబైల్ క్యాప్చర్ చేస్తాను వీడియోస్ అన్నీ. ఇంకా వాయిస్ ఓవర్ కూడా కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉండొచ్చు. నా దగ్గర ఇంకా వేరే మైక్ అలాంటివి ఏం లేవు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అప్కమింగ్ డేస్లో మంచిగా వస్తాయి వీడియోస్ కానీ ఏమన్నా కానీ మంచిగా ఉంటుంది అంతా. చూడండి, పెద్ద ఒక వాటర్ పాండ్ ఉంది ఇక్కడ అసలు. చూడండి, ఈ విక్టోరియా మెమోరియల్కి మనకి 4 సైడ్స్లో పెద్ద పెద్ద వాటర్ పాండ్స్ ఉంటుంది. అప్పట్లోనే అంత నాలెడ్జ్గా పెట్టారు అసలు, వాటర్ విలువ తెలుసు కాబట్టి. అదే చూడండి అసలు ఎంత ఉందో ఇది. ఏదో మళ్ళీ బయట లేదండి, ఇది సిటీ లోపల ఉంది, సిటీ మిడిల్లో ఉంది విక్టోరియా మెమోరియల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.